మొదటి మ్యాచ్‌లో 165 రన్స్ తేడాతో శ్రీలంకని ఓడించిన టీమిండియా ఇప్పుడు కొలంబోకి వచ్చింది. ఈ సిరీస్‌లో ఇండియా ఇప్పటికే 1-0తో ఆధిక్యంలో ఉంది. అంటే ఈ మ్యాచ్‌లో ఇండియా గెలిస్తే సిరీస్ 2-0 వైట్ వాష్ కానుంది. ఒకవేళ డ్రా అయినప్పటికీ కూడా సిరీస్ మనదే. కానీ శ్రీలంకకి మాత్రం ఈ సిట్యుయేషన్ కంప్లీట్‌లీ డిఫరెంట్. వాళ్ళకి ఇది మస్ట్ విన్ టెస్ట్. కాబట్టి కొలంబోలో శ్రీలంకకి ప్రెషర్ చాలా ఎక్కువ ఉండబోతుంది. అయితే ఇక్కడే అసలైన ఇంట్రెస్టింగ్ క్వెషన్ వస్తుంది. గాలేలో విన్నింగ్ కాంబినేషన్‌తో వచ్చిన ఇండియా ఈ కొలంబోలో కూడా సేమ్ ప్లేయింగ్ 11 తో వస్తుందా? లేక సర్ఫరాజ్ ఖాన్, గుర్నూర్ బ్రాడ్ లాంటి ప్లేయర్స్ లో ఎవరికైనా ఛాన్స్ ఇస్తారా? అండ్ ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే కొలంబోలోని ఎస్ఎస్సి గ్రౌండ్ లో టెస్ట్ మ్యాచ్ ఫస్ట్ డే పిచ్ ఒకలా ఉంటుంది, ఫోర్త్ డే ఒకలా ఉంటుంది. కానీ ఫిఫ్త్ డే కి వచ్చేసరికి అదే పిచ్ కంప్లీట్లీ డిఫరెంట్ గా ఉంటుంది. అందుకే పిచ్ లో ప్లేయింగ్ 11 కంటే పిచ్, స్పిన్, 14 ఇన్నింగ్స్ చాలా పెద్ద ఫ్యాక్టర్స్ ప్లే చేయనున్నాయి. అక్కడ ఇండియా షికారు ఏంటి, శ్రీలంకపై గతంలో ఏం జరిగింది, చివరిలో మ్యాచ్ లో ఎవరు గెలుస్తారో కూడా ప్రిడిక్ట్ చేద్దాం పదండి. వెన్యూ వచ్చేసి ఎస్ఎస్సి గ్రౌండ్ కొలంబో. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ప్యాటర్న్ ఉంది. ఎస్ఎస్సిలో యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ సుమారుగా 324 రన్స్, సెకండ్ ఇన్నింగ్స్ యావరేజ్ ఏకంగా 354. కానీ థర్డ్ ఇన్నింగ్స్ లో వచ్చేసరికి యావరేజ్ 273కి పడిపోతుంది. ఇక ఫోర్త్ ఇన్నింగ్స్ లో అయితే కేవలం 183 మాత్రమే. అందుకే ఫస్ట్ 2 డేస్ లో బ్యాట్స్మెన్ రన్స్ కొట్టగలిగితే అది మ్యాచ్ లో మ్యాసివ్ డిఫరెన్స్ క్రియేట్ చేయనుంది. ఇక్కడే మన టీమిండియా కాంబినేషన్ డేంజర్ గా మారబోతుంది. ఎందుకంటే ఇండియా దగ్గర జడేజా, కుల్దీప్, మనవ్ సుటార్ ముగ్గురు డిఫరెంట్ టైప్ ఆఫ్ స్పిన్నర్స్ ఉన్నారు. ఒకరు ఎక్స్పీరియన్స్ అయితే ఒకరు విస్ట్ స్పిన్ మ్యాజిక్ చేస్తారు, మరొకరు అయితే కాన్ఫిడెన్స్ తో వచ్చిన యంగ్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్. అందుకే కొలంబో పిచ్ నిజంగా టర్న్ అయితే శ్రీలంకకి అసలైన ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. కానీ ఇండియా కూడా ఫస్ట్ ఇన్నింగ్స్ లో రన్స్ చేయాలి. ఎందుకంటే పిచ్ టర్న్ అయిన తర్వాత ఎవరు ఫోర్త్ ఇన్నింగ్స్ బ్యాటింగ్ చేయాలో అదే బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ కానుంది. ఇప్పుడు ఒకసారి హిస్టరీలోకి వెళ్దాం. ఎందుకంటే కొలంబో ఎస్ఎస్సి లో ఇండియా శ్రీలంక బ్యాటర్స్ కి మంచి హిస్టరీ ఉంది. ఈ గ్రౌండ్ లో శ్రీలంకకి ఓవరాల్ రికార్డ్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. అందుకే ఇది ఇండియాకి ఈజీ వెన్యూ అని మాత్రం అనుకోకండి. ఇక్కడ హోమ్ టీమ్ కి కండిషన్స్ బాగా తెలుసు. కానీ ఇండియా కూడా ఈ గ్రౌండ్ లో మెమొరబుల్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఒకసారి 2017 ని గుర్తు చేసుకుందాం. విరాట్ కోహ్లీ కెప్టెన్సీ లో టీమిండియా శ్రీలంక పై ఏం చేసిందో తెలుసా? ఫస్ట్ ఇన్నింగ్స్ లో ఏకంగా 622 రన్స్ చేసి డిక్లేర్ ప్రకటించింది. శ్రీలంక ఫస్ట్ ఇన్నింగ్స్ లో 386 చేసినా అది ఇండియాకి ఏమాత్రం దగ్గరికి రాలేకపోయింది. ఇక సెకండ్ ఇన్నింగ్స్ లో శ్రీలంక కొన్ని రన్స్ మాత్రమే చేయగలిగింది. దీంతో మన టీమిండియా ఇన్నింగ్స్ అండ్ 53 రన్స్ డిఫరెన్స్ తో విజయం సాధించింది. అంటే ఎస్ఎస్సిలో ఇండియాకి డామినెంట్ పర్ఫార్మెన్స్ హిస్టరీ కూడా ఉంది. కానీ ఇప్పుడు సిచ్యువేషన్ కంప్లీట్లీ డిఫరెంట్. అప్పుడు విరాటేరా, ఇప్పుడు శుభ్మన్ గిలేరా. కొత్త కెప్టెన్, కొత్త టెస్ట్ టీం, కొత్త జనరేషన్. కానీ ఒక సిమిలారిటీ మాత్రం ఉంది. శ్రీలంకలోని స్పిన్ కండిషన్స్ ని మన ఇండియన్ స్పిన్నర్స్ ఎక్స్ప్లోర్ చేయగలరు. గాలిలో మనవ్ సుటార్ ఆల్రెడీ అది చేసి చూపించారు కూడా. అతని పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడితే 10 వికెట్స్ ఇన్ ద టెస్ట్. అంతేకాదు సుటార్ డెబ్యూ చేసిన హోమ్ అండ్ అవే టెస్ట్ లో 5 వికెట్ ఆల్ సాధించిన అరుదైన ఇండియన్ రికార్డ్ లోకి వెళ్లారు. అంటే కొలంబోలో అతని కాన్ఫిడెన్స్ ఎంత ఉంటుందో ఊహించుకోండి. ఇప్పుడు టీమిండియాని చూస్తే ఈ టీమ్ లో బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ ఏంటంటే బ్యాలెన్స్. గాలేలో దేవదత్ పడిక్కల్ ఆల్రెడీ 167 రన్స్ చేశారు. కేఎల్ రాహుల్ 82, ధ్రువ్ జురేల్ 51. అంటే బ్యాటింగ్ కొలాప్స్ కాకుండా లాంగ్ ఇన్నింగ్స్ ఆడగల ప్లేయర్స్ మన దగ్గర చాలా మంది ఉన్నారు. ఇక బౌలింగ్ లో కూడా మనవ్ సుటార్ 10 వికెట్స్, జడేజా, కుల్దీప్, సిరాజ్, ప్రసిద్. అంటే బౌలింగ్ అటాక్ లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. బట్ ఒక క్వశ్చన్ మాత్రం ఇంకా ఉంది. యశస్వి జైస్వాల్. గాలేలో అతని పర్ఫార్మెన్స్ ఎక్స్పెక్టేషన్ కి తగ్గట్టుగా లేకపోయినప్పటికీ ఒక్క మ్యాచ్ తర్వాత అతన్ని డ్రాప్ చేస్తారా అంటే నా ఆన్సర్ అయితే నో అని చెప్తా. ఇదే రీజన్ తో విన్నింగ్ కాంబినేషన్ కి గిల్ ఎక్కువ ప్రియారిటీ ఇస్తారని నా ప్రిడిక్షన్. కానీ ఇక్కడే ఒక సర్ప్రైజ్ పాసిబిలిటీ కూడా ఉంది. కొన్ని తాజా రిపోర్ట్స్ ప్రకారం సరన్స్ జైన్ ని కుల్దీప్ ప్లేస్ లో తీసుకురానున్నట్టు తెలుస్తుంది. అందుకే అఫీషియల్ ప్లేయింగ్ 11 వచ్చే వరకు ఇది నా ప్రిడిక్షన్ మాత్రమే. ఇప్పుడు ఈ మ్యాచ్ ని డిసైడ్ చేసే బ్యాటర్స్ ఏంటో చూద్దాం. ముందుగా బ్యాటింగ్ నంబర్ 1 శ్రీలంక బ్యాటర్స్ వర్సెస్ ఇండియన్ స్పిన్నర్స్. డే 3 తర్వాత పిచ్ టర్న్ అయితే జడేజా, కుల్దీప్, సుటార్ ఈ ముగ్గురు కాంబినేషన్ చాలా డేంజరస్ గా మారనుంది. ఆల్రెడీ శ్రీలంక ఫస్ట్ టెస్ట్ లో వీళ్ళ ముగ్గురు బీభత్సాన్ని ఎక్స్పీరియన్స్ చేసింది. అందుకే ఇదే మ్యాచ్ లో బిగ్గెస్ట్ బ్యాటర్ కానుంది. ఇక బ్యాటింగ్ నంబర్ 2 జైస్వాల్ వర్సెస్ శ్రీలంక. జైస్వాల్ త్వరగా తన వికెట్ పడకుండా కాపాడుకుంటే మాత్రం అతను ఈ మ్యాచ్ ని కంప్లీట్లీ చేంజ్ చేయగలదు. ఇక బ్యాటింగ్ నంబర్ 3 పడిక్కల్ వర్సెస్ స్పిన్. గాలిలో 167 తర్వాత శ్రీలంక బౌలర్స్ డెఫినెట్లీ అతన్ని టార్గెట్ చేసి బౌలింగ్ చేస్తారు. అతను మళ్ళీ పెద్ద స్కోర్ చేస్తే మాత్రం ఇండియాకి ఒక మ్యాసివ్ అడ్వాంటేజ్ లో మారడం పక్కా. ఇప్పుడు నా ప్రిడిక్షన్, శ్రీలంకని అండర్ ఎస్టిమేట్ చేయడం బిగ్గెస్ట్ మిస్టేక్ అవుతుంది. ఇది వాళ్ళ హోమ్ గ్రౌండ్. సిరీస్ చేయాలంటే వాళ్ళు తప్పక గెలవాల్సిన మ్యాచ్ ఇది. బట్ ఇండియా దగ్గర ఆల్రెడీ 1-0 లీడ్ ఉంది. విన్నింగ్ కాన్ఫిడెన్స్, 3 క్వాలిటీ స్పిన్ ఆప్షన్స్, డీప్ బ్యాటింగ్ లైనప్ కూడా ఉంది. అండ్ గాలేలో ఆల్రెడీ శ్రీలంకని 165 రన్స్ తో ఓడించింది. కాబట్టి ఈ మ్యాచ్ లో మన టీమిండియా 2-0 తో శ్రీలంకని వైట్ వాష్ చేస్తుందని అనుకుంటున్నా.
కానీ నేను ఈ విన్ అయితే కంఫర్టబుల్ గా వస్తుందని అయితే అనుకోవడం లేదు. ఈ మ్యాచ్ ఫస్ట్ టెస్ట్ కంటే క్లోజ్ గా ఉండొచ్చు. మరి మీకు ఫైనల్ క్వశ్చన్, ఇండియా 2-0తో వైట్ వాష్ చేస్తుందా, లేక శ్రీలంక తమ హోమ్ గ్రౌండ్ లో కంబ్యాక్ ఇచ్చి ఈ సిరీస్ ని 1-1తో ఎండ్ చేస్తుందా? మీ ప్రిడిక్షన్ ని కామెంట్ లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.